మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై రాజమండ్రి వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. అసలు స్పృహలో ఉండే మాట్లాడారా లేక మద్యం సేవించి మాట్లాడారా అని ధ్వజమెత్తారు. పంతం నానాజీ మానసిక స్థితిపైన అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ కాపు నేతల సమావేశం చూసి ఓర్వలేక కూటమి నేతలు వైఎస్ జగన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని గూడూరి శ్రీనివాస్, తోట రామకృష్ణ మండిపడ్డారు. శాసనసభ్యులు ఆయన భాష అది ఒకసారి ఆయనకి పరిశీలించుకోవాలి. తమ అధినేత ఆదేశాల మేరకు ఆయన మాట్లాడారా లేకపోతే ఆయనగా మాట్లాడారా? దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఒక వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడడం ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదు. తన స్థాయికి మించి దిగజారిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిని, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద వ్యక్తిని స్థాయి మర్చి నోటికొచ్చిన విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు. ఈయన మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి నేను స్పీకర్ గారిని, డిప్యూటీ స్పీకర్ గారిని, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుతున్నాను. ఆయన మందు తాగి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆ మాటలు కూడా లిక్కర్ సేవించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు యానా కొడక అని చెప్పి ఇక్కడికి రా అని చెప్పి అనడం, మరి ఈ సభ్య సమాజంలో సిగ్గు. ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ఒక పోటీ చేసి నగ్గి ప్రజల నుంచి నగ్గిన వ్యక్తి ఈ రకంగా దిగజారుడు మాటలు మాట్లాడటం ప్రజాస్వామ్యంలో కాపులు అంతా కూడా సిగ్గుపడే విషయం. ఎందుకంటే ఒక కాపుగా ఇవాళ ఎప్పుడు కూడా కాపులు ఎవరిని కూడా ఈ రకంగా ఈ గోదావరి జిల్లాల్లో విమర్శించిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా గౌరవించి పుచ్చుకునే జాతి మంది. ఈ జాతిలో మీరు వేరే వ్యక్తులను గౌరవించాలి తప్ప ఇలాగ మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా మాట్లాడటం చాలా దారుణం. ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ కానీ చేస్తే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పుతామని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.